అందరికీ నమస్కారం. బృందావనం యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే అంశం బృందావనం గోశాలలో ఉన్నటువంటి గోబర్ గ్యాస్ సిస్టమ్. ఆవు ఇచ్చేటటువంటి గవ్యాల్లో మానవుడు 3 గవ్యాలు తీసుకుంటే భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఏకైక ప్రత్యామ్నాయం ఆవు నుంచి వచ్చినటువంటి మూత్రము గోమయం. ఈ గోబర్ గ్యాస్ సిస్టమ్ లో పేడ నుంచి వచ్చిన గ్యాస్ ని మనం వంట అవసరాలకు వాడతాం. మిగిలినటువంటి పేడతో కూడినటువంటి నీరు అనండి, స్లర్రీ అనండి, అది ఒక సంపులోకి తీసుకుని అక్కడి నుంచి ఒక 1 HP మోటార్ తోటి దాన్ని పొలానికి బోరు నీరు ఇది కలిపి నీరుగా పెడతాం. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పేడ వేడి అంటారు పెద్దలు. పేడని ఎక్కడన్నా గుట్టగా వేసినట్లయితే దాని నుంచి ఆవిరి రావడం అనేది మనం చూస్తుంటాం. అంటే అందులో శక్తి ఉంది. మనం ఆచరించిన విధానంలో గ్యాస్ కూడా ఉత్పత్తి చేసి మన ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వంట అవసరాలకి, ఆవులకి ఆహారంగా ఇచ్చేటటువంటి ఉలవలు వండటానికి ఇత్యాది వాటన్నిటికీ మనం దీన్ని వాడుతున్నాం. మీథేన్ లెస్ గోబర్ అంటే గ్యాస్ తీసేగా వచ్చినటువంటి స్లర్రీ అత్యుత్తమైనటువంటి మెన్యూర్ నేలకి. మీరు పంట ఎదుగుదలలో కూడా గమనించినట్లయితే ఇది నేలని ఎక్కువగా గొల్ల చేస్తుంది. గ్యాస్ తీసేసింది, పర్యావరణానికి హితమైనది, పర్యావరణం కలవదు. ఆ గ్యాస్ని మనం వేరుగా ఉపయోగించుకుంటున్నాము. భూమికి అత్యంత సమర్థవంతమైన ఎరువు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే నేను గత 7 సంవత్సరాలుగా ఈ విధానంలో వరి, కూరగాయలు, అలాగే పళ్ళ మొక్కలు, గడ్డి, ముఖ్యంగా పశువులకు కావాల్సినటువంటి గడ్డి. మనం పదే మాట్లాడుకునేది ఏంటంటే మనము రసాయనాలు లేనటువంటి ఆహారము ఆవులకి ఇస్తే వాటి వ్యాధులు వాటి జోలికి రావు, వాటి ఆరోగ్యం బాగుంటుంది. ఈ పొలంలో ఉత్పత్తి అయింది ఏదైనా గానీ ఒక మనిషి తిన్నా ఆవు తిన్నా ఆరోగ్యవంతంగా ఉండటానికి మిక్కిలి దోహదపడుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ వారు అప్పట్లో ఊరూరా తిరుగుతూ ఇలాంటి వారికి ప్రోత్సహించేవారు. దీనికి సబ్సిడీ కూడా అప్పుడు ఒక 50% సబ్సిడీ కూడా వచ్చింది. మనం ఎంత పేడ వస్తుంది అన్న దాని మీద బేస్ చేసుకుని మనము ఇక్కడ 6 యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ నుంచి 6 అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో, ఈ పైపులు ఏవైతే ఉన్నాయో, 6 వెల్స్ లోపల మన మెష్ కాంక్రీట్ తోటి లోపల 6 బావులు లోపల ఉన్నాయి. వీటి ఒక్కొక్క దాని సామర్థ్యం ఏంటంటే ఒక్కొక్క గోళంలో 3000 లీటర్ల ద్రవం పడుతుంది. దాని నుంచి 2 క్యూబిక్ మీటర్ల గ్యాస్ వస్తుంది. అంటే ఇది ఇంచుమించుగా మనం ఎల్పిజితో కంపేర్ చేసుకున్నట్టయితే లెక్కల్లో ఎల్పిజి సిలిండర్ 14 కిలోల చిల్లర ఉంది. ఇది ఒక్కొక్క బావి నుంచి 800 గ్రామ్స్ గ్యాస్ రోజు ఉత్పత్తి జరుగుతుంది. ఇంచుమించుగా కాస్త ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నేను అంచనాలు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. అంటే రోజుకి 8 ఆర్లు 4.8 కేజీల గ్యాస్ వీటి నుంచి ఉత్పత్తి జరుగుతుంది. అంటే మీరు ఇంచుమించుగా 3 నుంచి 4 రోజుల్లో ఒక ఎల్పిజి సిలిండర్ సేవ్ చేశారనమాట. దీంతో జనరేటర్లు రన్ చేసి, దీన్ని ఫైర్ చేసి, జనరేటర్లు రన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద స్థాయిలో. అది మనకి ఆవులు ఎక్కువ ఉన్నప్పుడు చేయొచ్చు. దీని నుంచి కూడా ఇలాంటివి 6 తొట్టిలను గమనించవచ్చు. మీరు గుడ్డతోటి దీన్ని సీల్ చేసాం. ఇది తీసేస్తే మీరు గ్యాస్ దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడే నీరు పోస్తున్నాము కాబట్టి నీరు పూర్తిగా ఉంది. ఇందులో నుంచి ఓవర్ఫ్లో అనేది స్పియర్ ఎప్పుడైతే నిండిందో గ్యాస్ ఉత్పత్తి ఒక పక్క నిరంతరం జరుగుతూ ఉంటుంది. లిక్విడ్ ఓవర్ఫ్లో అయితే అవతల చూపించినటువంటి కాలంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో పేడ ఇందులో తీసుకొచ్చి ఈ సంపులో పేడ వేసాం. పేడను తీసుకున్న తర్వాత అబ్బాయి మన లక్ష్మణరావు దాన్ని మెత్తగా కలిపేస్తున్నాడు. ఇప్పుడు ఇలా మెత్తగా కలుపుతూ ఇదిగోండి ఇలాంటివి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, కొంచెం ఏమన్నా అడ్డుపడతాయి అనుకున్నవి మనం బయటికి తీసేస్తాం. లేకపోతే ఈ ముద్దగా ఉండటం వల్ల ఏమవుతుందంటే సరిగా ఫెర్మెంటేషన్ జరగదు, గ్యాస్ ఉత్పత్తి సరిగా జరగదు. ఇప్పుడు ఇలా పూర్తిగా పిసికేసాం కదా, ఇప్పుడు మనము గోళంలోకి ఫ్లో చేస్తాము. అది దాంట్లో ఉన్నటువంటి అడ్డు తొలగించడం ద్వారా ఆ ఫ్లో అనేది ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల్లో అదిగోండి నీరు ఆ గోళంలోకి నిండిపోయింది. ఇప్పుడు దీన్ని సీల్ చేయాలి వెనక్కి, లేకపోతే గ్యాస్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా, గోళంలోకి వెళ్ళి పేడతో కలిపినటువంటి ఆల్రెడీ మురిగిపోయిన నీరు ఓవర్ఫ్లో అయ్యి ఇదిగో 6కి సంబంధించి కాలువ కామన్గా ఉంది. 6 వీటితో నుంచి బయటకు వచ్చి మన సంపుకి వెళుతుంది. గోళం నుంచి అవుట్లెట్ ఇక్కడ గొయ్యి ఉంటుంది అనమాట. ఎప్పుడు అందులో కొంత లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఆ లెవెల్ మెయింటైన్ అవనప్పుడు గ్యాస్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ గుడ్డ పెట్టకపోయినా ఇక్కడ లెవెల్ లేకపోయినా కూడా గ్యాస్ ఎస్కేప్ అవుతుంది. కాబట్టి 2 జాగ్రత్తలు మనం పాటించాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, అక్కడ నుంచి ప్రతి సంప నుంచి గ్యాస్ కలిపి ఆ నీరు వదిలినప్పుడు ఆ ఓవర్ఫ్లో అంతా ఈ సంపులోకి వచ్చింది.
దీన్ని 2 భాగాలుగా చేసాము. దీని మెజర్మెంట్ 6 feet by 10 feet, లోపలికి 6 అడుగులు లోతుంది అనమాట. దీన్ని ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్లర్రీ పంప్ చేసేటటువంటి కిర్లోస్కర్ మోటారు ఇక్కడ నుంచి సక్షన్ గా స్వీకరించి మనము బోర్ వాటర్ తోటి కలిసి పొలాల్లోకి ప్రవహిస్తుంది. ఈ పైప్ ద్వారా ఇదిగో ఇక్కడికి వచ్చింది డిశ్చార్జ్, పంప్ యొక్క డిశ్చార్జ్. ఇది వెళ్ళి మనకి లోపల అండర్ గ్రౌండ్ పైపింగ్ ఉందన్నమాట. బోర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్రతి మడికి వెళ్లే ఏర్పాటు ఉంది. ఇది వెళ్ళి దాంట్లో కలిసి ఏ మడికి ఆ మడి ఫ్లో అవుతుంది. ఇది ప్రతిరోజు మనం నీరు పారించినప్పుడల్లా మనము ఈ మోటార్ ఆన్ చేస్తాము. ఈ మోటార్ ఆన్ చేసి 2 కలిపి ప్రవహించేటట్టు చేస్తాము. మనము ఇది తప్ప వేరే రకాలైన ఎరువులు గాని లేకపోతే పెంటపోకు గాని ఏది కూడా ఇంతవరకు మనం వాడలేదు. బోర్ నీరు ప్యాడ్ నీరు 2 కలిసినాయి. ఇది మనం ఇప్పుడు ఈ గడ్డి మడికి పెడుతున్నాము. ఇలా నిరంతరము గత 7 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది అత్యుత్తమైనదని చెప్పడానికి ఇక్కడ పండిన పంటలు, ఇక్కడ చెట్ల ఆరోగ్యమే మీకు నిదర్శనం. ఇదిగో ఇలాగా ప్రతి మడికి వెళ్ళే ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మడి కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసాం, ఈ మడి కావాలంటే ఇక్కడ ఒక పైప్ వేసి ఇటు పారించవచ్చు. మనకి 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్ల నుంచి వచ్చేటటువంటి నీరు ఈ నెట్వర్క్ లోకి వస్తుంది. దీనివల్ల మనము 1-2 పొరపాట్లు కూడా చేసాము. దీంట్లో పేడ నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక యాజిటేటర్ ఉన్నట్టయితే హోమోజీనియస్ గా మొత్తం కింద మీద అంతా కలిసి పొలానికి వెళుతుంది. ఇప్పుడు ఏం చేయవలసి వస్తుందంటే ప్రతిరోజు మధ్యలో మనము ఆ కర్ర తీసుకుని అబ్బాయి అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి కలి తిప్పవలసి వస్తుంది. ఆ ఒక్కటి ప్లస్ కొద్దిగా గోడలు కూడా కొద్దిగా ఎత్తుగా కడితే పిల్లలు అది వచ్చినా కూడా దానిలో ఏమైనా పొరపాటున జారకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే పైన కూడా కవర్ చేయాలి. అది చేయబోతున్నాం మేము. ఎందుకంటే చెట్ల నుంచి ఆకులు అలములు రాలినప్పుడు మనకి సెక్షన్ లో పట్టేయడానికి అవకాశం ఉంది. ఈ 3 లోటుపాట్లు వదిలేస్తే ఆర్థికంగా చూసుకున్నా, భూమి ఆరోగ్యపరంగా చూసుకున్నా, పంట దిగుబడి పరంగా చూసుకున్నా ఇది అత్యుత్తమమైనటువంటి విధానము. గో ఆధారిత వ్యవసాయంలో ఆచరించదగినటువంటి మంచి పద్ధతి అని మేము నమ్ముతున్నాము. ఇంకొక సౌలభ్యం ఏంటంటే దీంట్లో ఏదైనా ఎరువుగా పుల్లటి మజ్జిగ ఇట్లాంటివి ఏదైనా ఎప్పుడైనా కలుపుకోవాలి. పాలేకర్ గారు చెప్పింది అయితే ఒక 2-3 సంవత్సరాల తర్వాత జీవామృతంలో పేడ నీరు బారిస్తే సరిపోద్దనే చెప్తారు వారు. కాబట్టి మేము 3వ సంవత్సరం నుంచి ఇందులో ఏమి కలపట్ల, బెల్లం కలపట్లేదు, దిదల పొడి కలపట్లేదు. కానీ ఏదైనా తెగుళ్ళ నివారణ కానీ ఇట్లాంటి వాటికి ఏదైనా పొల్లటి మజ్జిగ అలాంటివి మన గోశాలు కాబట్టి ఎక్కువ మజ్జిగ ఉండిపోయినప్పుడు దీంట్లో కలిపితే కూడా అది భూమికి పారి భూమిని ఏమన్నా ఉంటే చేయాల్సిన పని అది చేస్తుంది. కాబట్టి దీని ఇంప్రూవ్మెంట్స్ తగు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.